హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్ తెలుగు ఉద్యోగ సందేశాలు. సో గుడ్ ఈవినింగ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. చాలా రోజుల తర్వాత ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్లీ నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మన ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు ఉద్యోగ సందేశాలు. సో ఈ రోజు నుంచి ఇదివరకు మనది కాంపిటేటివ్ బైట్స్ బై భరత్ అనే ఛానల్ నేమ్ ఉండే, అది కాస్త తెలుగు ఉద్యోగ సందేశాలు అనే నేమ్తో అయితే ఈరోజు నుంచి రన్ అవుతుంది. సో ఈ తెలుగు ఉద్యోగ సందేశాలు అనే ఛానల్లో మీకు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, అలాగే ఐటీ రిలేటెడ్ జాబ్స్ సంబంధించి పోస్ట్స్ అయితే చేస్తాను. సో నాకున్న ఎక్స్పీరియన్స్తో 12+ ఇయర్స్ ఆఫ్ రిచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంకింగ్ అండ్ సాఫ్ట్వేర్ సంబంధించిన ఎక్స్పీరియన్స్తో మీకు గైడెన్స్ అయితే ఇస్తాను. సో కాంపిటేటివ్ జాబ్ సంబంధించి కూడా మనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సో మన ఆర్ఆర్బీ స్కేల్ 2లో పనిచేసాం, అలాగే ఆర్ఆర్బీ స్కేల్ 3 సీనియర్ మేనేజర్గా కూడా వర్క్ చేశాం కాబట్టి, సో మీకు ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి బయట అయితే షేర్ చేస్తాను. సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ నా గురించి కానీ, నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మీ కనుక కింద ఉన్న మీరు డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఉద్యోగ సందేశాలు డిస్క్రిప్షన్లో ఉన్న ఈమెయిల్ ఐడికి అయితే మెసేజ్ చేయండి. సో ఈరోజు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశాను. లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో. సో మనకేంటంటే పోస్టల్ జీడిఎస్ సంబంధించి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. మీరు చూసుకుంటే కనుక ఇక్కడ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్స్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్క్రోల్ అవ్వడం జరుగుతుంది. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025. ఇది లిస్ట్ 2 అండి. సో లిస్ట్ 1 ఆల్రెడీ వచ్చింది. సో లిస్ట్ 1 వచ్చిన 20 డేస్కి లిస్ట్ 2 అయితే వచ్చింది సక్సెస్ఫుల్గా. మీరు చూస్తే కనుక సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో కనుక మీరు చూస్తే కనుక షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పైన క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ స్టేట్స్ అయితే వస్తాయి. డిఫరెంట్ స్టేట్స్లో మనకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ పైన క్లిక్ చేసి మీరు సప్లిమెంటరీ లిస్ట్ 2 కనుక చూసుకుంటే కనుక టోటల్ మనకు వేకెన్సీస్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ నియర్ టు 700 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో డివిజన్ వైజ్ ఇందులో లిస్ట్ 1 టు లిస్ట్ 2 వేరీ ఏమైనా ఉందనుకుంటే కనుక మనకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కొంచెం కట్ ఆఫ్ తక్కువతో వాళ్ళైతే సెలెక్ట్ అవ్వడం జరిగింది. 97%తో సెలెక్ట్ అవ్వడం జరిగింది పీడబ్ల్యూడీఏ. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు, అలాగే అన్రిజర్వ్డ్ ఎస్సీ క్యాండిడేట్స్ మ్యాక్సిమం అందరూ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో కొన్ని స్టేట్స్లో మనకు కట్ ఆఫ్ మాత్రం 60%తో సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్ ద్వారా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి సో ప్రతి ఒక్కరు ఈ పర్టికులర్ డేట్న మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలా. చూసుకుంటే 6th May 2025 రోజు మీకు డాక్యుమెంట్స్ అయితే వెరిఫికేషన్ చేస్తారు. సో డివిజనల్ హెడ్కి సంబంధించిన ప్లేస్లో మీకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు మీరు ఈడబ్ల్యూఎస్ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ అలాగే ఓబీసీ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళడానికి ట్రై చేయండి. సో ప్రతి ఒక్కరూ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళండి. లిస్ట్ 2 సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది ఇది, అలాగే తెలంగాణకు సంబంధించి చూద్దాం ఇప్పుడు. సో తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కనుక మీకు ఆల్మోస్ట్ మీకు 169 పొజిషన్స్ అయితే వీలైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలవడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ ఆల్మోస్ట్ మీకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ చేంజ్ ఉంది. లిస్ట్ 1 టు లిస్ట్ 2 వేరీస్ ఏమైనా ఉందనుకుంటే, అలాగే ఇక్కడ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ తెలంగాణలో 95% వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేశారు. ఓబీసీ కూడా 95% వచ్చిన వాళ్ళని కూడా సెలెక్ట్ చేశారు మీరు కనుక చూసుకుంటే ఇక్కడ. అలాగే మీరు 95% వచ్చేసి అన్రిజర్వ్డ్ కూడా రావడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే కనుక మీకు లిస్ట్ 3, లిస్ట్ 4, లిస్ట్ 5 కూడా రావచ్చు. సో 15-20 డేస్ గ్యాప్ ఉంటుంది, అంతకంటే ఎక్కువైతే గ్యాప్ అయితే ఉండదు. సో మీరు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఏం చేయాలంటే మీరు రిపోర్ట్ ద వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్స్ అండ్ 2 సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్. సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ కానీ ప్రతి ఒక్కటి 2 సెట్స్ తీసుకొని అయితే మీరు వాళ్ళు పంపించిన అడ్రస్కి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే. సో లిస్ట్ 3, లిస్ట్ 4 కూడా మీకు 15-20 డేస్లో మీకైతే లిస్ట్ 2 అయిపోయిన తర్వాత లిస్ట్ 3 వస్తుంది, తర్వాత లిస్ట్ 4, తర్వాత లిస్ట్ 5 కూడా రాబోయే రోజులు అయితే 100% వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో మీరు అప్డేటెడ్గా అయితే ఉండండి. సో మీరైతే ప్రతి ఒక్కరికి మీకు జాబ్ వస్తుందనే ఎక్స్పెక్టేషన్తో పాజిటివ్ నోట్తోనే ఉండండి. ఎందుకంటే సో నెగిటివ్గా అస్సలు ఉండొద్దు. సో మీకైతే 100% అయితే మీరు 3rd లిస్ట్లో కానీ 4th లిస్ట్లో 5th లిస్ట్లో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళైతే 100% వస్తారు. సో ఇదండి ఈ ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మన న్యూ ఛానల్ ఏమో వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, తెలుగు ఉద్యోగ సందేశాలు. ప్లీజ్ లైక్, subscribe and share our new channel. Thank you for watching the video. Have a great day.